చేశాడు. మరి ఈ రోజున నీవు చేసుకొనుచున్న నీ కష్టార్జితపు ఫలం నీవు పరిపూర్ణంగా అనుభవిస్తున్నావా? హాస్పిటల్ పాలు చేస్తున్నావా? నీవు చేసుకొనుచున్న రెక్కల కష్టార్జితం నీవే, నీ పిల్లలే అనుభవిస్తున్నారా? వడ్డీల పాలు చేస్తున్నావా? నీవు పడుతున్న కష్టానికి ఫలం, నీవు నాటుతున్న విత్తనానికి ఫలం నీవే అనుభవిస్తున్నావా? వేరొకరు దానిని అనుభవిస్తున్నారా అనేది కూడా ఈ రోజున మన అంతరాత్మను మనం ప్రశ్నించుకోవాల్సిన అక్కర ఎంతైనా ఉంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గమనించండి, ఈ అదోని బెజెక్ అని ఈ రాజు అంటారు, నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను. నిజమే కదా? ఏది విత్తుతామో దానిని కోస్తాం. ఏ కొలతతో కొలవబడ్డామో ఆ కొలత